ఇది వాక, మనం వాక్ చెర్రీ అంటాం కదా, ఇది వాకాయ తింటాం కదా. బేకరీలో కూడా మీకు చెర్రీస్ అమ్ముతారు కదా, వీటిని బట్టి తీస్తారు, వీటిని బట్టి చేసి ప్రాసెస్ చేస్తారు. అయితే రీసెంట్గా ఇందులోనే స్వీట్ వాక వచ్చినాయి, వాటిని కూడా చూపిస్తాను రండి. ఓకే, మనం బేకరీస్కి వెళ్ళినప్పుడు స్వీట్ రెడ్ కలర్లో చెర్రీస్ ఉంటాయి కదా, అది దీని నుంచే ప్రొసీజర్ చేస్తారంట. దీంట్లో స్వీట్ కూడా ఉందంటే చూద్దాం. ఇవన్నీ అవే. ఇది మట్టి ఉంది, వెళ్దామా? ఇప్పుడు ఎప్పుడైతే ఇది చూశారు కదా, ఇది కొద్దిగా పులుపు ఉంటుంది, పప్పులోకి కూరలోకి వండటానికి వేస్తారు. అది డైరెక్ట్ స్వీట్ వాక రీసెంట్గా వచ్చింది, అది కొత్తగా తీసుకొచ్చాం, డెవలప్ చేసాం, చాలా స్పీడ్గా మూవ్ అయినాయి. ఇంకెన్నో చేయవు కాదు, మళ్ళీ కొత్తగా డెవలప్ చేయాలి దాన్ని. క్రేజీగా ఉంది. స్వీట్ వాక్ అనే దానికి లైక్ చేస్తున్నారు పబ్లిక్. సో ఇది రాంబూటన్ ఫ్రూట్ యొక్క మొక్క అనమాట. ఇది మనకి కూల్ క్లైమేట్ ఉన్న చోటే దొరుకుతుందంట. సో ఇది కూడా ఇక్కడ వన్ ఆఫ్ ద మోస్ట్ టేస్టీ ఫ్రూట్లో ఇది ఒక మొక్క అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ ఆకు తినమ్మా ఒకసారి. ఆకులు తింటారండి? తిని చూడు, నేను తింటున్నాను. అది సోంపు, మనం ఏదైనా బిర్యానీస్ అవి తిన్న తర్వాత తింటాం కదా, ఆఫ్టర్ భోజనం తర్వాత తింటాం కదా సోంపు అని, అలాంటి ఆకు ఇది. ఆకు తింటే చాలు సోంపు ఉన్నట్టు ఉంటుంది. ఇది పాన్పత్తి ఆకు అంటారు. స్మెల్ మేము ఇక్కడ తీస్తుంటే మా కెమెరా తీసే ఆయనకు కూడా అది దాని ఫ్లేవర్ ఎంజాయ్ చేశాడు ఆయన, కానీ పెట్టలేదు మేము, కానీ ఆయన ఎంజాయ్ చేస్తాడు ఈ ఫ్లేవర్. అదే టేస్ట్ అయితే వస్తుంది. మేము తిని ఆయనకి ఇవ్వకపోతే బాగోదు, ఆయన కూడా ఎంజాయ్ చేయమన్నాం.